హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. అందరికీ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మనం ఎగ్జామ్ అనేది పాస్ అయిపోవడానికి ఛాన్సెస్ ఇవి రెండే అనమాట. మనం ఏవైతే ప్రిపేర్ అయ్యామో అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చినట్టయితే మనకి పాస్ అయిపోవచ్చు అండి డిప్లొమాలో. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే కప్లింగ్స్ అండి. కప్లింగ్స్లో మనకి ఇంతవరకు ఏంటంటే షాఫ్ట్స్ గురించి నేర్చుకున్నాం. ఈ షాఫ్ట్స్లో ఏంటంటే మనకి టార్క్ ఆర్ మీన్ టార్క్ ఆర్ మ్యాక్సిమం టార్క్, దాని నుంచి డయామీటర్, సాలిడ్ అయితే ఒకలా చేసాము, హాలో అయితే ఒకలా చేసాము, దానికి పర్సంటేజ్ అన్నది ఇస్తే ఒకలా చేసాము. ఇక్కడ ఏంటంటే కప్లింగ్స్. ఈ కప్లింగ్స్లో ఏంటంటే మనకి ఇక్కడ బేసిక్గా 2 కప్లింగ్స్ అనేవి ఇచ్చారు. సో 2 కప్లింగ్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే మఫ్ కప్లింగ్. ఈ మఫ్ కప్లింగ్లో ఫస్ట్లో మనకి ఏంటంటే షాఫ్ట్ ఉంటుంది, అలాగే కీ ఉంటుంది, మఫ్ ఉంటుంది. అంటే మఫ్ని షాఫ్ట్ని కనెక్ట్ చేసేది కీ. ఇక్కడ యాక్చువల్గా మనకి యూనిట్ నేమ్ వచ్చేసరికి షాఫ్ట్ కీస్ కప్లింగ్స్ కదా. సో కీస్ని నేను స్కిప్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి కప్లింగ్స్లోనే మనకి కీస్ అనేవి వచ్చేస్తాయి. సో మ్యాక్సిమం మనకి ఇక్కడ ఏంటంటే రెక్టాంగులరే యూజ్ చేస్తాం కాబట్టి కీస్, దానికి మనకి కొన్ని 3 ఫార్ములాస్ 4 ఫార్ములాస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఇన్ ద ప్రాసెస్ కప్లింగ్ అనేది నేర్చేసుకున్నాం అనుకోండి, కీస్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఓకేనండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే డిజైన్ ఏ మఫ్ కప్లింగ్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, డిజైన్ అన్నప్పుడు కంపల్సరిగా మనం ప్రాబ్లం అన్నది చేసేసాక కంపల్సరిగా డయాగ్రామ్ అన్నది డ్రా చేయాలండి. అది 8 మార్క్స్కైనా 10 మార్క్స్కైనా. ఓకేనండి. 8 మార్క్స్కి వచ్చినా లేదు 10 మార్క్స్కి వచ్చినా కూడా మనం ఈ డిజైన్ అని ఎక్కడైతే కనిపించిందో, ఈ డిజైన్ అని కనిపించినప్పుడు మనం కంపల్సరిగా డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. Design a muff coupling to connect 2 shafts transmitting 100 kilowatts at 200 rpm. Permissible shearing and crushing stresses for the shaft and keys materials are 50 and 100 Newton per mm square respectively. The material of muff is CI cast iron with a permissible shear stress of 15 Newton per mm square. Assume that the maximum torque transmitted is equals to the mean torque. ఓకే, ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడండి, మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్ ఈజ్ ఈక్వల్ టు ది మీన్ టార్క్. సో మ్యాక్సిమం టార్క్ అని మీన్ టార్క్ అని ఈక్వల్లోనే ఉంటుందని చెప్పేసి మనకి ఇచ్చాడు. సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం గివెన్ డేటా అన్నది రాద్దాం. ఫస్ట్ గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, పవర్ P ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 100 కిలోవాట్స్, 100 × 10⁻³ వాట్స్. అండ్ స్పీడ్, సో మీరు ఇలా సింగిల్ కాకుండా స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్ అని పవర్ ఆఫ్ ది షాఫ్ట్ అని చెప్పి రాయండి. అప్పుడు మనకి ప్రజెంటేషన్ ఇంకా బాగుంటుంది. ఓకే, 200 rpm. అండ్ దెన్ ఏమి ఇచ్చాడు, షేరింగ్ అండ్ క్రషింగ్. సో షేరింగ్ స్ట్రెస్ 50 Newton per mm square. అలాగే క్రషింగ్ స్ట్రెస్ సిగ్మా C ఈక్వల్ టు 100 Newton per mm square. అలాగే మఫ్కి సంబంధించినంత వరకు ఏమి ఇచ్చాడు, షియర్ స్ట్రెస్ అనేది ఇచ్చాడు. ఓకే, 12 mm అనుకుందాం. ఎంత ఇచ్చాడు, 15 Newton per
mm². నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ది అంటే Tmax ఈక్వల్ టు Tmin. మనకి ఇచ్చిన కండిషన్ ఇది. సో ఇచ్చిన డేటా అయితే మనం చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, పవర్ ఇచ్చాడు కాబట్టి పవర్ ట్రాన్స్మిటెడ్ బై ఏ షాఫ్ట్, P ఈక్వల్ టు మనకి ఫార్ములా ఎంత అండి, 2πnt/60. మనకి టార్క్ అనేది కావాలి. అప్పుడు ఏమవుతుంది, 60p/2πn. ఓకే, 60 ఇంటూ పవర్ ఎంత ఇచ్చాడు, 100 ఇంటూ 10³ డివైడెడ్ బై 2 ఇంటూ π ఇంటూ n 200. సో క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి ఎంత వచ్చిందండి, 4,774.648293. సో మనకి ఇది ఎంతలో ఎలా వస్తుందని చెప్పాను, న్యూటన్ మీటర్లో వస్తుంది. సో దీన్ని మనం న్యూటన్ ఎంఎంలోకి మార్చాలి. అంటే ఇంటూ 10⁻³ చేస్తే 4,774.648293 న్యూటన్ ఎంఎం. సో ఇక్కడ మీకు నేను చేసి చూపించాను. మనకు అలవాటు అయిపోతే ఏముంటుంది, ఒక 3 పాయింట్స్ ముందు పెట్టేసుకుంటే అది న్యూటన్ ఎంఎం. ఓకే, సో మనకి టార్క్ అనేది వచ్చింది. Tmax అన్నా Tmin అన్నా ఒకటే కాబట్టి మనకి నో ప్రాబ్లం. సో టీకి యాక్చువల్గా ఫార్ములా ఏంటి, మనకి T ఈక్వల్ టు πd³/16 ఇంటూ టౌ. దీని నుంచి మనకి ఏమొస్తుంది, డయామీటర్ అన్నది వస్తుంది. సో డయామీటర్ రావాలి అంటే ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి 3√16 ఇంటూ T/π. ఓకే, క్యూబ్ రూట్ 16 ఇంటూ టార్క్ 4,746.48.293 డివైడెడ్ బై π ఇంటూ టౌ. ఇక్కడ మనం షాఫ్ట్ కాబట్టి షాఫ్ట్కి టౌ ఎంత వచ్చిందండి, మనకి 50. సో అది క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం కాబట్టి ఇంటూ 16 డివైడెడ్ బై π ఇంటూ 50 క్యూబ్ రూట్ అంతా మనకు వచ్చింది 78.6 ఈజ్ నియర్ టు 79 mm. ఓకేనండి, 79 mm అంటే డి అన్నది మనకి ఎంత వచ్చింది, 79 mm అన్నది వచ్చింది. ఇది షాఫ్ట్. సో ఇక్కడ చూడండి, మనకి షాఫ్ట్కి మనం డిజైన్ చేస్తాము. ఇప్పుడు మఫ్కి చేయాలి, మఫ్ ఆర్ స్లీవ్కి చేయాలి. సో ఇది ఎలా ఉంటుంది అంటే మనకి హాలోగా ఉంటుంది, అంటే ఇన్నర్ డయామీటర్ అవుటర్ డయామీటర్ అనేది ఉంటుంది. స్లీవ్కి మనం డిజైన్ చేయాలి అంటే కంపల్సరీగా మనం ఏం చేయాలండి, ఈ ఎల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, ఈ డయామీటర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, ఈ డయామీటర్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మనకి ఇన్సైడ్ డయామీటర్ అన్నది ఏమవుతుంది, షాఫ్ట్ డయామీటరే అయిపోద్ది. ఇది ఓకేనా, మఫ్ ఇన్సైడ్ డయామీటర్ షాఫ్ట్ డయామీటర్ ఈజ్ ఈక్వల్. సో మనకి క్యాపిటల్ డయామీటర్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఎల్ అన్నది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. దానికి డయామీటర్కి ఫార్ములా ఏంటండి, 2d + 13 ఒకటి, ఎల్ అంటే 3.5d ఒకటి. సో ఇలా మనం డిజైన్. సో ఇప్పుడు డిజైన్ ఆఫ్ మఫ్ అనేది చేయాలి. సో డిజైన్ ఆఫ్ మఫ్లో మనకి ఏంటండి, అవుట్ సైడ్ డయామీటర్ అన్నది కావాలి. సో అవుట్ సైడ్ డయామీటర్ మనకి క్యాపిటల్ డి ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, 2d + 13. సో 2d అంటే ఎంత వచ్చిందండి మనకి 79 + 13, దట్ ఈజ్ ఈక్వల్ టు 79 ఇంటూ 2 + 13 ఎంత వచ్చిందండి, 171 mm. సో మనకి అవుట్ సైడ్ డయామీటర్ వచ్చింది కాబట్టి ఇన్సైడ్ డయామీటర్. సో మనకి తెలుసు ఇన్సైడ్ డయామీటర్ అంటే మనకి స్మాల్ d ఈక్వల్ టు మనకేంటి, షాఫ్ట్ డయామీటర్, అంతేనా.
సో ఈ సెంటెన్స్ అన్నది రాయాలి. సో D ఈక్వల్ టు ఎంత అండి మనకి 79 mm. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ది మఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో లెంత్ ఆఫ్ ది మఫ్ L ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి 3.5 ఇంటూ D. సో 3.5 ఇంటూ 79 276.5 mm. అంటే లెంత్ ఆఫ్ ది మఫ్ ఎంత ఉండాలండి 276.5 అన్నది ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ మఫ్కి ఎంత మనకి టార్క్ అనేది డెవలప్ అవుతుంది అన్నది మనం చూసుకోవాలి. ఇక్కడ మఫ్ కప్లింగ్ అంటే మఫ్ అంటే ఎలాగుంటుందండి మనకి యాజ్ కన్సిడర్ యాజ్ ఏ హ్యాలో అంతే కదా. సో హ్యాలోగా మనం కన్సిడర్ చేసుకుంటే టార్క్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది టౌ మఫ్కి ఇచ్చాడు కాబట్టి మఫ్ బై D⁴ మైనస్ స్మాల్ d⁴ బై 16 క్యాపిటల్ D. సో ఇది ఫార్ములా. దీని నుంచి మనం టౌఎంని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుంది సో 16 dt డివైడెడ్ బై పై d⁴ మైనస్ స్మాల్ d⁴. ఓకే. సో 16 క్యాపిటల్ D అంటే ఎంత వచ్చిందండి మనకి 171 ఇంటూ టార్క్ 4774 6648.293 divided by pi 171⁴ minus 79⁴. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 16 ఇంటూ 171 ఇంటూ 477648.293 divided by pi into 171⁴ minus 79⁴. సో మనకి ఎంత వచ్చిందండి 4.3 అన్నది వచ్చింది మనకి. సో మనకి ఆల్రెడీ టౌఎం అన్నది ఇచ్చేసాడు. టౌఎం అన్నది ఎంత ఇచ్చాడు మనకి 15 అన్నది ఇచ్చాడు. సో 15 అంటే మనకు వచ్చింది ఎంత వచ్చిందండి 4.93 అంటే 4.93 అంటే మనం ఏమనుకుందాం 5 అనుకుందాం. 5 Nm² వచ్చింది అనుకుందాం. సో 5 అన్నది వచ్చింది అనుకుందాం. సో కానీ మనకి టౌఎం అన్నది ఎంత ఇచ్చాడు 15 ఇచ్చాడు. సో 15 కన్నా మనకి తక్కువే వచ్చింది కాబట్టి డిజైన్ అన్నది సేఫ్. సో ఇలా మనం కంపారిజన్ అన్నది చేసుకోవాలి. ఓకే. దేర్ఫోర్ ద షియర్ స్ట్రెస్ induced is less than the permissible value. Therefore, the design is safe. ఇలా మనం రాయాలి. సో ఇప్పుడు మనకి ఏంటైంది షాఫ్ట్ అయింది మఫ్ అయింది. మరి కీ అన్నది మనం రెండింటికి జాయిన్ చేసేది కీ కదా. సో ఇప్పుడు కీకి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో కీకి ఏం చేయాలి డిజైన్ ఆఫ్ కీ అన్నది చేయాలి. సో డిజైన్ ఆఫ్ కీకి మనకి ఏంటి విడ్త్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి, థిక్నెస్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఏం చేసుకుంటాము స్క్వేర్ కీనే మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. స్క్వేర్ అంటే తెలుసు కదండి మనకి ఇలా ఉంటుంది. సో మనకి విడ్త్ ఆఫ్ కీ D/4. సో D అంటే ఎంత వచ్చింది మనకి 79/4. మనకి ఎంత వస్తుంది 79 డివైడెడ్ బై
4. సో 19.75 ఈజ్ నియర్ టు ఎంతండి 20 mm. సో ఓకే, విడ్త్ ఎంతైతే వచ్చిందో థిక్నెస్ కూడా సేమే కదా అవుతుంది మనకి, ఎందుకంటే స్క్వేర్కి కాబట్టి. థిక్నెస్ స్మాల్ t ఈక్వల్ టు సేమ్. సో నెక్స్ట్ మనకి కీ యొక్క విడ్త్ థిక్నెస్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో లెంత్ ఆఫ్ ది కీ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఆఫ్ కీ L ఈక్వల్ టు 3.5 d/2. ఓకే, ఫార్ములా 3.5 79/2. 138.25 అంటే మనం 139 mm అన్నది తీసుకుంటాం. 139 mm. సో లెంత్ ఆఫ్ ది కీ. ఇప్పుడు మనం ఇన్యూజ్ స్ట్రెస్సెస్ ఎంత తీసుకుంటున్నాము, మనకి ఆల్రెడీ స్ట్రెస్సెస్ అనేది ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు 50 100. సో ఆ 50 కన్నా మనకి ఇక్కడ ఇన్యూజ్డ్, అది పర్మిసిబుల్ స్ట్రెస్ ఇచ్చాడు. ఇక్కడ ఇన్యూజ్ స్ట్రెస్ ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం షియర్ స్ట్రెస్కి చేద్దాం. క్యాపిటల్ T ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఫార్ములా అనేది కొంచెం చేంజ్ అవుతుంది అంతే. మనకి ఇక్కడ ఏంటి కావాలి, టవ్వే ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో 2T WLD 2 ఇంటూ టార్క్ మనకి ఎంత వచ్చింది 4774648.293 డివైడెడ్ బై W 20, లెంత్ 139 అండ్ 79. 48.293 divided by 20 into 139 into 79. సో 43. టవ్ అన్నది ఎంత వచ్చిందండి 43.48 అంటే 43.5. ఓకే, న్యూటన్ పర్ mm స్క్వేర్. మనకి ఎంత ఇచ్చాడు, కీకి అన్నిటికీ కూడా మనకి ఒకటే కదా ఇచ్చాడు, అంటే 50 ఇచ్చాడు. సో డిజైన్ అన్నది సేఫ్. మనం ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం చేయాలి, క్రషింగ్ అన్నది చేయాలి కదా. సో క్రషింగ్ అనికి చేద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫార్ములాసే ఇందులో. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటండి, క్రషింగ్ స్ట్రెంత్కి ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా సి అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దానికి ఫార్ములా ఏంటంటే T ఈక్వల్ టు స్మాల్ t/2 L సిగ్మా సి d/2. ఈ ఫార్ములాస్ ఈ రెండింటికి ఎందుకు చేంజ్ అవుతున్నాయి, ఎందుకంటే ఇది మఫ్ కప్లింగ్. ఓకే, ఇక్కడ మనకి మనకి ఏం కావాలి, సిగ్మా సిఏ కావాలి. అప్పుడు ఏమవుతుంది 4T డివైడెడ్ బై TLD. సో 4 ఇంటూ 4774648.293 divided by 20 139 into 79. సో 86.96 అంటే నియర్ టు 87 న్యూటన్ పర్ mm స్క్వేర్. మనకి ఎంత ఇచ్చాడు 100 ఇచ్చాడు. సో 100 కన్నా మనకి తక్కువగానే వచ్చాయి కాబట్టి డిజైన్ అన్నది సేఫ్ అని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. సో సిన్స్ ద ఇండ్యూస్డ్, ఈ సెంటెన్స్ మాత్రం కంపల్సరీగా మీరు రాయాలండి. ఇండ్యూస్డ్ స్ట్రెసెస్ ఆర్ లెస్ దాన్ ద permissible values. Therefore, the design is safe. సో ఇలా రాయాలి. ఓకే, ఇలా రాసి మనకి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి డయాగ్రామ్ అనేది కంపల్సరీగా డ్రా చేయాలి. నేనైతే ఇక్కడ డ్రా చేయట్లేదు, మీకు చూపించాను కదా.
ఈ డయాగ్రామ్ అయితే మీరు ఎగ్జాక్ట్ డ్రా చేయాలి. ఓకే, డ్రా చేయాలి. ఇది చేస్తేనే మనకి ఫుల్ వర్క్స్ అనేవి వస్తాయి. ఓకేనండి, ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.